సమాధానం చెప్తారు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను సార్. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సార్, రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకన పడినట్టుగా ఉన్నాయి. మరి మీ స్టెప్స్ ఎలా ఉన్నాయి? వేణుగోపాల్ గారు మాట్లాడింది ఉన్నారు, మీరేం మాట్లాడతారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే జనసేన నేత కృష్ణవేణి గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన దించాలే మా న్యాయం. 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, మా పేద ముఖ్యమంత్రి, రూపాయి తీసుకున్న ముఖ్యమంత్రి, ఎన్నికల అగ్రివేట్లో 800 కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పిన ముఖ్యమంత్రి, అలాగే సాక్షి టీవీ, సాక్షి ఛానల్, బ్రాహ్మణి సిమెంట్, రఘురామ సిమెంట్, కర్ణాటకల పవర్ ప్లాంట్, సివిల్ సింటెక్ సంస్థలు, బెంగళూరు బలేటిగట్లో 1000 ఎకరాల పొలమే, ఛత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్స్, జగన్మోహన్ రెడ్డికి జాగిర్. ఈ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల అక్రమంగా దోచుకున్న వ్యక్తి పేద ముఖ్యమంత్రి. పేదవాడే అన్నా క్యాంటీన్ ముద్ద తీసేసిన ముఖ్యమంత్రి పేదవాడు సాయం చేస్తున్నాడు. ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు 21,000, ఇది నేను చెప్పిన మాట కదా సార్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వరరావు గారు చెప్పిన మాట ఇది. మళ్ళీ నేను చెప్పిన అనుకోపోతారు. 21,570 మంది 21,570 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న 5 ఏళ్ళు. వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారంట, ఎన్ఎస్సీస్ ఇచ్చారంట, పరిశ్రమలు ఇచ్చారంట. తెలుగుదేశం పార్టీ సవాల్ చేసి చెప్తా ఉంది. ఈ ట్రేడ్ మార్క్ లేదు, చెప్పుకోవడానికి మార్కు లేదు. తెలుగుదేశం పార్టీ 11,80,000 ఇండ్లు నిర్మించాం, 54 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం 2,000 రూపాయలు. నిరుద్యోగ వృత్తి 4,30,000 మందికి ఇచ్చాం 2,000. చంద్రన్న బీమా 2,10,000 మందికి ఇచ్చాం. ఇప్పుడు 86,40,000 మందికి 20 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ చేసాం. ఇది కాకుండా జాబ్ కార్డుతో, అంటే మేము ఇచ్చిన ఇండస్ట్రీస్ వచ్చిన ఇండస్ట్రీస్ వల్ల ఇంచుమించు మీరు 2,30,000 మంది పైచులకు ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందని, 1,40,000 బ్యాక్లాగ్ పోస్ట్ పూర్తి చేసుకున్న అబద్ధాలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ సిద్ధం. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో 21,570 మంది ఉద్యోగులు తెలుపుకోవడం కాకుండా తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో 39,459 పరిశ్రమలు వస్తే, తద్వారా 54,000 మంది ఉద్యోగాలు వస్తే, దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ద్వారా 64,000 మందికి, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 2.5 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం. రాష్ట్రానికి మాకు ట్రేడ్ మార్క్ ఉంది. అమరావతి 72% నిర్మించాం, పోలవరం 79% నిర్మించాం. రాష్ట్రంలో పట్టిసీమ, పోతిరెడ్డిపాడు, ఇరిగేషన్ ప్రాజెక్టు 70% పూర్తి చేశాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ట్రేడ్ మార్క్. అలాగే మా జగన్మోహన్ గారి ట్రేడ్ మార్క్ ల్యాండ్ శాండ్ మాఫియా, అలాగే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియా, పూర్తి స్థాయిలో దౌర్జన్య దుర్మార్గం, అవినీతి అక్రమాలు, పేరుకు 1,000 కోట్ల రూపాయలు సంపాదించేసి రాష్ట్రంలో ఒక ఛాన్స్ ఏమని, మాకు నా తండ్రి లేడు, నాకు మా చిన్నాయన లేడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ గారికి ఇచ్చిన దానికి రాష్ట్రంలో వెలుగు పోయ, చదువులు పోయ, రాజధాని పోయ, పోలవరం పోయ, డిఎస్సి మెగాస్టీ డిఎస్సి పోయా, జాబ్ కార్డు పోయా, మద్య నిషేధం పోయా, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయా, బాబాయి పైకి పోయా, అమ్మ అమెరికా పోయా, మా అబ్బాయి చెల్లిపోయా. చౌదరి గారు, రానున్న రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతున్న ఈ రోజుల్లో మీరు వచ్చిన తర్వాత ఏమి ఛార్జీలు పెరగమంటారా? ఏమి పెరగకుండా ఇంతే ఉంటాయంటారా మీరు? నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను సార్. గత 5 ఏళ్లలో బాధుడే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు 1 రూపాయి కూడా పెంచలా. 2014లో నా ఇంటి పన్ను 2,600 కట్టే, నిన్న ఈ రోజు 5 ఏళ్ల తర్వాత 10,600 కట్టా. ఎందుకు పెంచారు సార్? కరెంట్ ఛార్జీ నాకు గతంలో నా ఇంటికి మేము ఏసీ వాడితే ఇంట్లో పూర్తిగా 1,500 పెంచలా. ఈ రోజు 4,500 వచ్చింది కరెంట్ ఛార్జ్. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఇంటర్నెట్ దోచుకుంటూ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 100 రూపాయలు వదిలి పెట్టుకొని 10 రూపాయలు వీళ్ళకి ఇచ్చి మేమేదో దానం చేసేస్తున్నాం, డిబిటీ ద్వారా బటన్ దొక్కేస్తున్నాం అని చెప్పే వ్యక్తికి చిన్న లెక్క చెప్తాను సార్. క్వార్టర్ మంత్ 2019లో మేము అధికారంలో వీళ్ళు దిగిపోయేటప్పుడు 50 నుంచి 80 రూపాయలు ఉండేది. అదే క్వార్టర్ మంత్ ఈ రోజు 250 రూపాయలు. ఎంత రేటు పెరిగింది సార్? నెలకు రోజు కోట తాగితే 4,000 ఖర్చు అవుతుంది. మొన్న జర్నలిస్ట్ సోదరులు చౌదరి గారు, మొన్న జర్నలిస్టు సోదరులు అంబటి రాంబాబు గారిని అడిగిన ప్రశ్నలకు ఎవరన్నా ముందు మొత్తం తీసేయమంటే తీసేస్తామని చెప్తాం, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఏంటి మీకు క్వాలిటీ మంది ఇస్తామని చెప్తున్నారు, తాగి తోకమంటున్నారు, ఎవరైనా ఆపేస్తామని చెప్తారు,
మేమైతే ఆపేస్తామని చెప్పాం. కానీ ఈ రకంగా ఎలా మాట్లాడతారు? క్వాలిటీ మంది ఇవ్వడం ఏంటి? ప్రతి మద్యపానం బాటిల్ మీద మద్యపానం నిషేధం చేయాలి, మద్యం మంచిది కాదని రాసి ఉంటుంది, కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన. ఏం చెప్తారు మీరు? మా అంబటి రాంబాబు గారి చిప్పు దుబ్బింది సార్. ఎందుకు దుబ్బిందని చెప్పానంటే 25 ఏళ్లకి బేవరీస్ కార్పొరేషన్ పక్కన పెట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా మద్య నిషేధం చేయనని చెప్పి, ఒక్క షాపు ఒక్క బార్ కూడా తగ్గించనని చెప్పి కండిషన్ పెట్టి సంతకం చేసి 25,000 కోట్ల రూపాయలు తాగుపోతుని 25,000 తగ్గట్టు పెట్టి తెచ్చుకున్నాడు. మద్య నిషేధం ఎలా చేస్తాం సార్? అంబటి రాంబాబు గారు గంట అరగంట పని ఇదేమన్నా సుకన్యకి సందేహం చెప్పుకోండి. ఆ మాట మీరు జనాల ముందు అబద్ధాలు చెప్పొద్దండి. నోరు తెస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్. వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. అడుగుతున్నారు వేణుగోపాల్ గారు, ప్లీజ్ చెప్పండి. వేణుగోపాల్ గారు అడగండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. వేణుగోపాల్ గారు సార్ నేనేం చెప్పలేదే, ఏదో మీరేదో అడుగుతున్నారు అన్నట్టు తెలిసింది. ఓకే, మద్య నిషేధం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. మద్య నిషేధాన్ని నందమూరి తారక రామారావు ఇస్తే దాన్ని అటకెక్కించేసి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వెన్నుపోటుతో రాష్ట్ర ప్రజలకు కూడా మద్య నిషేధం వెన్నుపోటు పొడిచి మద్యాన్ని తీసుకొచ్చింది మధ్య తిరిగి వీళ్ళు శిక్ష అనుభవించారు కదా సార్ వేణుగోపాల్ గారు. మీరు అన్నట్టు మద్యపాన నిషేధం రామారావు గారు చేశారు, మద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అమ్మారు. మరి ప్రజలు తర్వాత ఓటేశారు, అయినా చంద్రబాబు నాయుడు గారి పాలన నచ్చకే కదా ఆయన శిక్ష అనుభవించారు. మరి మీరైనా మంచి చేయాలి కదా. ఈ రోజు కూడా మేము మద్య నిషేధం మద్యం చెప్పలేదు, మద్యం దశల వారీగా తగ్గిస్తామని చెప్పాము. ఏమిరా అంటే మద్యాన్ని నిషేధించాకే మీ దగ్గరికి వస్తామన్నారు సార్. షాప్ కొట్టే విధంగా రేటు పెట్టడము, అదే ప్రభుత్వం మద్య షాపులు నడపడము, 8 hours మాత్రమే ప్రభుత్వం మద్య షాపులు నడపడము, బెల్ట్ షాపులు పర్ఫ్యూమ్ షాపులు తీసేయడము. అదే విధంగా ఈ రోజు ఏదైతే 4,500 వైన్ షాపులు ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దాన్ని 3,100 షాపులు తగ్గించడము. ఈ కార్యక్రమాలంతా వల్ల మద్యం దశగా తగ్గుతా ఉంటుంది. అంతే వీళ్ళలాగా మద్యాన్ని ఏర్లీ పార్పించి ప్రైవేట్ వ్యవస్థలో పెట్టేసి రాత్రి ముగ్గురు తాగించి పర్ఫెక్ట్ పార్క్ అంట, బెల్ట్ షాపులంట రకరకాలుగా అందించి రాష్ట్ర ప్రజలు మత్తులో ముంచేసి వీళ్ళు మాత్రం డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని దివాలా పని తీసుకొచ్చారు. వేణుగోపాల్ గారు మీ మాటకు నేను అడ్డుపడుతున్నానని కాదు, కానీ ఒరిజినల్గా మాట్లాడుకుందాం ఓపెన్గా. అంటే టీడీపీయా జనసేన కాదు, సామాన్య ప్రజల్లాగా. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట ఇచ్చారు సార్? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చారు కదా. ఇంకొకటి చెప్పండి, మీరు ఎన్ని లక్షల పని కడతారో నేను కడతాను. మద్యాన్ని నిషేధించిన తర్వాత నిషేధం అని చెప్పి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ చూపిస్తే అది యూట్యూబ్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ చేసుకోవాలి. చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, సంపూర్ణ మద్య నిషేధం అని ఎక్కడ చెప్పలేదు. దశల వారికి మద్యాన్ని తగ్గిస్తాను, తాగేవాడికి కరెంట్ షాక్ తగిలే విధంగా రేట్లు పెడతాను అన్నారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి, కృష్ణుడి గారు చెప్పండి. సంపూర్ణ మద్యపానం నిషేధం అనేటువంటి వీడియోస్ మీకు మా జన సైనికులు కావాలని పంపిస్తారండి. నేను కూడా పంపిస్తాను వేణుగోపాల్ గారు. కృష్ణవేణి గారు అబద్ధాలు చెప్పొద్దు, మోసం అవసరమైతే ప్లే చేసి చూపించండి, వేణుగోపాల్ గారు వింటారంట. ఇంకొకటి తప్పకుండా అండి. సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పొచ్చారు. అలాగే సన్న బియ్యం ఇస్తానన్నారు, కాదు నాణ్యమైన బియ్యం అని అక్కడ మాట మార్చారు. మాట మార్చడం వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అండి. ఎదుర్కొంటే అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఆ తర్వాత అబ్బాయి మేము అనలేదని చెప్తారు. అధికారంలోకి వచ్చిన పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? పెంచుకుంటూ పోతామని 5 ఏళ్ళు సాగతీసి లాస్ట్ ఎలక్షన్ ముందు 3,000 చేశారు. అంటే ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, అంతే తప్ప ఇవాళ మేము మాట్లాడలేదు. ఆ కేజీ బంగారం
కృష్ణవేణి గారు, ఇక్కడ సామాన్య ప్రజల్లో ఒక మెదిలే ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళు సింగిల్ పార్టీగా ఉన్నప్పుడే కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. మీరు మాట్లాడిందే నిజమనుకుందాం. ఇప్పుడు మీరు కూటమిగా వెళుతున్నారు, మీకు ఉమ్మడి మేనిఫెస్టో ఉంది. మరి రానున్న రోజుల్లో మీరు ఇచ్చిన మాటలు ఒకవేళ మీరు కన్నా ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్లయితే మరి ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ మీరు నిలబెట్టుకోగలుగుతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పురంధరేశ్వర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడన్నా గ్యాప్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు అన్న మాటలన్నీ కూడా మీరు ప్రజలకి వాగ్దానాన్ని నిరూపించుకోగల కెపాసిటీ ఉందా? ఏ రకంగా నిరూపించుకుంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే కూటమి పొత్తు విషయం కుదరడానికి ఎన్డీఏతో కూడా నేను బీజేపీ నేతలతో కూడా తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగిందండి, మా అధినేత. కానీ ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మా రాజకీయ భవిష్యత్తుని కూడా, జనసేన రాజకీయ భవిష్యత్తుని కూడా పక్కన పెట్టి ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ప్రజల పక్షాన నిలిచినటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కృష్ణవేణి గారు, నేను అన్నది మీకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మీరు చెప్పింది ఓకే. రేపొద్దున కన్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధరేశ్వర్ గారు కానీ మాట, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాళ్ళు వినకపోయినా రేపు బయటకు వస్తారా? ప్రజల పక్షాన పోరాడతారా మీరు? అది అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమితో ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ వైసీపీ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజలను కాపాడడం కోసం ఏ నిర్ణయం అయితే తీసుకుని ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందడుగేశారో, అలాగే మీరు చెప్పినటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సామరస్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు చేయాలని ప్రజల కోరిక మేరకు చేయాల్సినటువంటి పథకాలు కానీ, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకపోతే అంతే స్పీడ్ లో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు కూడా ఉంటాయండి. ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరికి వంగి సలాం చేసి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. వాడు ఇంత తగ్గారు అంటే ప్రజా